హాయ్ ఫ్రెండ్స్, లండన్లోని ప్రముఖ బ్యాంక్ అక్షరాల బిలియన్ డాలర్ల విలువైన ఉక్రెయిన్ బంగారం నిశ్శబ్దంగా అక్కడ నిద్రపోతోంది. అవునండి, నేను చెప్తోంది నిజమే. దీనినే చరిత్రలో కోసా గోల్డ్ అని పిలుస్తారు. 1723లో పావ్లో పోలోబాట్ అనే ఉక్రెయిన్ నాయకుడు తన దేశం రష్యా చేతుల్లోకి వెళ్లకుండా ఉండాలని తన దగ్గర ఉన్న అపారమైన బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో దాచిపెట్టాడట. షాకింగ్ విషయం ఏంటంటే ఆ నిధికి ఏటా పెరుగుతున్న వడ్డీ కలిపితే నేడు దాని విలువ కొన్ని లక్షల కోట్లు. రష్యా, ఉక్రెయిన్ అలాగే బ్రిటన్ మధ్య ఈ బంగారం కోసం గత 300 ఏళ్లుగా ఒక రహస్య యుద్ధం జరుగుతూనే ఉంది. అసలు ఆ నిధిని బ్రిటన్ ఎందుకు తిరిగి ఇవ్వడం లేదు? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో లండన్ వాల్స్ లో దాగి ఉన్న ఆ కోసా గోల్డ్ రహస్యాలను ఛేదిద్దాం. ఫ్రెండ్స్, ఈ కథ 18వ శతాబ్దంలో మొదలైంది. ఉక్రెయిన్ అప్పట్లో రష్యా సామ్రాజ్యం కింద ఉండేది. ఉక్రెయిన్ నాయకుడు కోసాక్ తెగకి చెందిన పావ్లో పోలోబాటక్ రష్యా చక్రవర్తి పీటర్ ది గ్రేట్ కు తెలియకుండా తన సంపదను కాపాడుకోవాలని ప్లాన్ చేశాడు. ఆయన తన 2 కొడుకుల ద్వారా కొన్ని వందల కిలోల బంగారాన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి పంపి లండన్ బ్యాంక్ లో డిపాజిట్ చేశాడని చరిత్ర చెబుతుంది. ఆ ఒప్పందం ప్రకారం ఉక్రెయిన్ ఎప్పుడైతే స్వతంత్ర దేశం అవుతుందో అప్పుడే ఆ బంగారాన్ని తిరిగి ఇవ్వాలి. విచిత్రం ఏంటంటే రష్యా ప్రభుత్వం ఈ నిధి గురించి తెలుసుకొని పోలోబాటక్ ను జైల్లో పెట్టి చంపేసింది. కానీ ఆ బంగారం ఆచూకీ మాత్రం దొరకలేదు. ఉక్రెయిన్ కు స్వతంత్రం వచ్చినప్పుడు ఈ నిధిని ఎందుకు ఇవ్వలేదు? 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయినప్పుడు ఉక్రెయిన్ ఈ బంగారం కోసం బ్రిటన్ డిమాండ్ చేసింది. కానీ బ్రిటన్ ప్రభుత్వం మా దగ్గర అటువంటి రికార్డులు ఏవీ లేవు అని దాటవేసింది. ఒక అంచనా ప్రకారం ఆ 1723 నాటి బంగారానికి వడ్డీ కలిపితే నేడు ఉక్రెయిన్లోని ప్రతి పౌరుడికి కొన్ని కిలోల బంగారం ఇవ్వవచ్చు. రష్యా కూడా ఆ బంగారం మాకు చెందుతుంది అని వాదిస్తోంది. ఈ కోసా గోల్డ్ కోసం లండన్లోని కోర్టులో దశాబ్దాలుగా కేసులు నడుస్తున్నాయి. ఇది కేవలం బంగారం మాత్రమే కాదు, ఉక్రెయిన్ల ఆత్మగౌరవంగా మారిపోయింది. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ నిధి గురించి మళ్లీ చర్చ మొదలైంది. ఉక్రెయిన్ కు ఆర్థిక సాయం చేయడానికి ఈ కోసా గోల్డ్ ను వాడాలని కొందరు బ్రిటిష్ పార్లమెంటు సభ్యులు ప్రతిపాదనలు చేశారు. కానీ ఆ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాలెట్స్ లో ఉన్న ఆ రహస్య ఒప్పంద పత్రాలు బయటికి వస్తేనే ఆ నిధి నిజం అని తేలుతుంది. తాజా సమాచారం ప్రకారం కొందరు ఉక్రెయిన్ పరిశోధకులు ఆ పాత ఒప్పంద పత్రాల ఒరిజినల్ కాపీల కోసం బ్రిటిష్ లైబ్రరీలో గాలిస్తున్నారు. వారి ప్రయత్నాలు సఫలం కావాలని ఆశిద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, లండన్ బ్యాంక్లో నిశ్శబ్దంగా నిద్రపోతున్న ఆ లక్షల కోట్ల ఉక్రెయిన్ బంగారం గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆ నిధిని బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటికైనా తిరిగి ఇవ్వాలని మీరు అనుకుంటున్నారా? ఆ వడ్డీతో కూడిన బంగారం బయటకు వస్తే ఉక్రెయిన్ తలరాత మారుతుందా? కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్స్, ఇన్వెస్టిగేటివ్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.